మేము రాకుండా చూసుకో पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मागे गाहे तव जय गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे जय हिंद
మంచిది ఓకే నా ఫోటో ఉంది అది పట్టుకొని తీయన్నా ఫోటో. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ శ్రీమతి మాట్ల లక్ష్మి గారిని సభా వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. అట్లాగే మరొక అతిథులు గ్రామ ఉప సర్పంచ్ గారు శ్రీ కోడి రాజు గారిని కూడా వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. అట్లాగే మరొక అతిథి కార్యక్రమానికి గ్రామ పరిపాలనాధికారి శ్రీ నరసింహాచారి గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. వారు ఉపస్థితి లేనట్టుగా ఉన్నారు, మనతో పాటు జాయిన్ అవుతారు. ఇంతకుముందుకే చెప్పినాం, ఈ మధ్య జరిగినటువంటి ఎన్నికల్లో దాదాపు అంతటా కూడా తెలంగాణ వ్యాప్తంగా యువ ప్రజాప్రతినిధులు చాలా పెద్ద ఎత్తున ఎన్నుకోబడ్డట్టు కూడా మనం పత్రికలలో టీవీలలో చూసినాం. మనం యువత ఈ దేశానికి పట్టుబొమ్మ. ఎక్కడైతే యువత భాగస్వామ్యులై పనిచేస్తారో అక్కడ అభివృద్ధి వికాసం వెల్లివిరుస్తుంది అనేటువంటిది ఇది మనం ప్రాక్టికల్గా చూసినటువంటి విషయం. అట్లాంటి యువ వార్డ్ మెంబర్లు కూడా మన గ్రామం నుంచి ఎన్నిక కావడం మనందరికి కూడా సంతోషకరం. పాఠశాల అభివృద్ధిలో కూడా వారు కూడా భాగస్వామ్యులు అవుతారని ఆకాంక్షిస్తున్నాం. ఈ కార్యక్రమానికి వార్డ్ మెంబర్లు కూడా అందరినీ మనము సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ముందుగా 1వ వార్డు మెంబర్ శ్రీ గుండెల్లి వేణు గారిని సాదరంగా వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. అట్లాగే 3వ వార్డు 2వ వార్డు సంబంధించినటువంటి వార్డు మెంబర్ మనకు ఉప సర్పంచ్గా ఎన్నికైనారు. శ్రీ సారుగు సుధాకర్ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. 3వ వార్డు కౌన్సిలర్ దయచేసి వేదిక మీదకి కావాల్సిందిగా కోరుతున్నాం. 4వ వార్డు కౌన్సిలర్ శ్రీమతి కారంకంటి శ్రీలత సుధాకర్ గారు. 5వ వార్డు శ్రీ
శ్రీమతి కారంకంటి వనితా శ్రీనివాస్ గారు. 6వ వార్డు ప్రతినిధి శ్రీమతి మట్టే సుజాత రాజు గారిని కూడా సాదరంగా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. 7వ వార్డు ప్రతినిధి శ్రీ ఎర్రం భాస్కర్ రెడ్డి గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. 8వ వార్డు శ్రీమతి కందుకూరి స్రవంతి పరశురాములు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆశీనులు కావాల్సిందిగా కోరుచున్నాం. 9వ వార్డు శ్రీ కొంపెల్లి జాషువా గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. 10వ వార్డు శ్రీ కంకనాల పరశురాములు గారిని వేదిక మీద ఆశీనులు కావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. 11వ వార్డు శ్రీమతి దాసరి కల్పన ప్రవీణ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. సార్ ఇటువైపు రండి, అటువైపు ఎక్కువైంది వెళ్ళిపోయాడు. కొంతమంది కొంతమంది రాలేదు కాబట్టి వేదిక నిండుగా కనబడాలంటే అంత సమానంగా ఉంటే బాగుంటుంది. 12వ వార్డు శ్రీమతి కోనం ఎల్లవ బాలయ్య గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. పురస్కరించుకొని మన పాఠశాల పిఎం శ్రీ జెడ్పిహెచ్ఎస్ జక్కాపూర్లో చాలా వైభవంగా ఈ ఉత్సవాన్ని నిర్వహించుకోవడానికి ఏర్పాటు చేసుకుని ఉన్నాం. నూతనంగా కొలువుదీరినటువంటి పాలక వర్గం మరి మేము కూడా అందరిని ఒకసారి చూసినటువంటి సందర్భం లేదు. ఇప్పుడు మరి అందరిని ఒకసారి వేదిక మీద చూడడం కూడా మాకు కూడా చాలా సంతోషంగా ఉంది సార్, మీ అందరు రావడము. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, గుజరాత్ నుంచి బెంగాల్ వరకు విభిన్నమైనటువంటి సంస్కృతులు, విభిన్నమైనటువంటి భాషలు, రకరకాల ఆహారపు అలవాట్లు, రకరకాల జీవన విధానం. కానీ దేశమంతా ఒకటే జరుపుకునే పండుగ జాతీయ ఉత్సవము. అది 15వ ఆగస్టు, 26వ జనవరి. 15వ ఆగస్టు స్వాతంత్రం సిద్ధించినటువంటి సందర్భంగా జరుపుకునేటువంటి జాతీయ ఉత్సవం. ఒక్కో ప్రాంతంలో ఒక్కొక్క పండుగ ఒక్కో రకంగా జరుపుకుంటారు. కులాలకు సంబంధించిన పండుగలు ఉన్నాయి, మతాలకు సంబంధించిన పండుగలు ఉన్నాయి, రకరకాల గ్రామాల్లో జరిగేటువంటి ఉత్సవాలు వేరువేరుగా ఉన్నాయి. కానీ భారతీయులంతా కలిసి జరుపుకునేటువంటి పండుగలు మాత్రం రెండే ఉన్నాయి. తర్వాత మహనీయుల యొక్క పుట్టినరోజులు కూడా ఈ కోవలోకి చెందినటువంటి. జాతిని అంతా కూడా ఒక్క తాటి మీద తెచ్చేటువంటి జాతీయ సమైక్యత, జాతీయ భావం వెల్లివిరిసేటువంటి ఈ పండుగ వాతావరణాన్ని మన పాఠశాలలో కన్నుల పండుగగా జరుపుకుంటున్నాం. ఇది మనందరం గర్వించదగ్గ, భారతీయులుగా గర్వించదగ్గటువంటి విషయం. ఈరోజు 77వ గణతంత్ర దినోత్సవం మీ అందరికీ తెలుసు. 2 రోజుల నుంచి కనుక వార్తాపత్రికలు, టెలివిజన్ ఛానల్ చూసిన వారికి ఇంకా అవగతం అవుతుంది. ఈరోజు ఢిల్లీలో పరేడ్ అనేటువంటిది చాలా భిన్నంగా జరుగుతుంది. ఎవరైనా చెప్పగలుగుతారా స్టూడెంట్స్? జనరల్గా పరేడ్ జరుగుతుంది, రాష్ట్రాలకు సంబంధించినటువంటి శకటాలు ప్రదర్శిస్తారు. కానీ ఈసారి మొత్తం ఒక యుద్ధమే చేస్తుందట. దేశం సన్నద్ధం కావడానికి, రాబోయే రోజుల్లో విపత్కర పరిస్థితులు ఎన్నుకోవడానికి సైన్యము, శకటాలు, టెక్నాలజీ ఇవన్నిటినీ కూడా యుద్ధం చేసినంత పనిచేస్తున్నటువంటి చెప్పి మనము టీవీలో చూస్తున్నాం. బహుశా ఈరోజు మళ్ళీ మనం వెళ్ళిన తర్వాత కూడా ఆ విషయాన్ని చూడండి. అట్లాగే మన పాఠశాల కూడా జిల్లాలో అనేక ఉత్తమ ఫలితాలు సాధిస్తూ పిల్లల్ని సర్వతోముఖాభివృద్ధికి పాటుపడుతున్నటువంటి సందర్భం కూడా మీ అందరికీ తెలుసు. మళ్ళీ ప్రత్యేకంగా పంచుకోవాల్సిన పని లేదు. ఈ మధ్యనే మనకు హెడ్ మాస్టర్ గారు అక్టోబర్లో రిటైర్ అయినారు. అట్లాగే సభాధ్యక్షులు శ్రీమతి కొమ్మూరి పద్మ గారు కూడా ఫుల్ అడిషనల్ ఛార్జ్ ఎఫ్ఏసి హెచ్ఎంగా వారు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అదే రకమైనటువంటి పరంపరలో విద్యార్థుల్ని మళ్ళీ తీర్చిదిద్దాలి, జిల్లాలో ఈ పాఠశాలను ఉత్తమంగా ఉంచాలనేటువంటి ఉద్దేశంతో అదే రకమైనటువంటి పని జరుగుతుంది. ఈ పాలక వర్గానికి కూడా, సర్పంచ్ గారికి, వార్డు మెంబర్లకు కూడా ఈ పనిలో భాగస్వాములు కావాలి.
అనేటువంటి ఒక పిలుపునిస్తూ మీ సహకారం కూడా ఎప్పటికీ ఉండాలని. పాఠశాల అంటే మనందరిది, స్కూల్ అంటే ఇక్కడ జరిగేటువంటి అభివృద్ధి వికాసము మన గ్రామంలో ప్రతిబింబిస్తుంది. ఎక్కడైతే స్కూల్ బాగుంటుందో, ఎక్కడైతే గుడి బాగుంటుందో, ఎక్కడైతే బడి బాగుంటుందో అక్కడ గ్రామం అభివృద్ధి వికాసము సమరసత అన్నీ వెల్లువిరుస్తాయి. ఇవన్నీ మీ అందరికీ తెలుసు. కేవలం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవడం మాత్రమే మీ ముందు చేసేటువంటి ప్రయత్నం. ఈ సందర్భంగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు శ్రీమతి కొమ్మూరు పద్మ గారిని తమ తొలి సందేశం అందించాల్సిందిగా కోరుచున్నాం. డెబ్బై 77వ గణతంత్ర దినోత్సవానికి విచ్చేసినటువంటి ఈ గ్రామ యువకుడు, అత్యంత చిన్న వయసులో గ్రామ సర్పంచ్గా ఎన్నికైనటువంటి మరి గ్రామ ప్రథమ పౌరుడు, గ్రామ సర్పంచ్గా ఉన్నటువంటి భానుగారిని మరియు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ మాటల లక్ష్మి గారికి మరియు ఈ గ్రామం యొక్క ఉప సర్పంచ్గా ఎన్నికైనటువంటి కోడి రాజు గారికి మరియు గ్రామ ప్రముఖులకు మరియు ఈ గ్రామం యొక్క యువకులకు మరియు ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి వివిధ వార్డులకు అందరికీ మరియు మా పాత ఈ యొక్క స్కూల్లో చదువుకున్నట్టు మా పాత స్టూడెంట్లకు ప్రతి ఒక్కరికి పేరు పేరున 77వ గణతంత్రం యొక్క శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అయితే ఈ స్కూల్ యొక్క ప్రత్యేకత అనేటువంటిది అందరికీ తెలుసు. మనకు రాజ్యాంగంలో ఫండమెంటల్ రైట్స్లో విద్యా హక్కును చేర్చుకోవడం జరిగింది. రైట్ టు ఎడ్యుకేషన్, రైట్ టు హెల్త్ అనేటువంటి రెండు కూడా చేర్చుకోవడం జరిగింది. కానీ రైట్ టు ఎడ్యుకేషన్ అనేటువంటిది ఫండమెంటల్ రైట్గా మనం చేసుకోవడం జరిగింది. కానీ ఫండమెంటల్ రైట్స్గా చేసుకున్నప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్క విద్యార్థికి క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేటువంటిది అందాలి. ఇది మన రాజ్యాంగంలో మనం రూపొందించుకున్నాం. కానీ ఇది నిజానికి అందరికీ అందని ద్రాక్షలాగా నిలిచింది. కానీ మన జక్కాపూర్లో ఇది అందిన ద్రాక్ష. ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేటువంటిది అందిస్తున్నాం. ఇక్కడ మంచి ఎడ్యుకేటెడ్ టీచర్స్, మంచి క్వాలిటీ ఉన్నటువంటి ఒక టీచర్స్, ఒక మంచి నాణ్యమైనటువంటి ఒక విద్యను అందిస్తున్నది ఈ స్కూలు. మరి జిల్లాలోనే అత్యధిక స్థానంలో మన జక్కాపూర్ స్కూల్ అనేటువంటిది నిలిచింది. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లోనైనా జక్కాపూర్ స్కూలే ప్రథమ స్థానంలో వండుకుంటూ వచ్చింది. చాలామంది అంటారు ఇందిరానగర్ స్కూల్ అని. నిజానికి ఇందిరానగర్ స్కూల్ కంటే మన స్కూలే మన స్ట్రెంత్తో పోలిస్తే మనమే ప్రథమ స్థానంలో ఉన్నాం. గత సంవత్సరాల నుండి ప్రతి సంవత్సరం కూడా ఎన్ఎంఎస్ టాలెంట్ టెస్టులలో మనం ఎప్పుడు కూడా ప్రథమ స్థానంలో, జిల్లా 10 మొదటి స్థానాల్లో మనదే నిలిచి వస్తుంది. అదే కాకుండా సదిశ ఫౌండేషన్ అనేక రకాల టాలెంట్ టెస్టులలో మనకు అనేకమైన సీట్లు అనేటువంటివి మనకు వస్తున్నాయి. పాలిటెక్నిక్లో కూడా మనము మరి మంచి ర్యాంకులు సాధించినాం. ఏ స్కూలులో లేదు ఈ శిక్షణ, కానీ ఈ స్కూల్లో ఆ శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. మరి ఇంత మంచి ఉపాధ్యాయ బృందం నిజానికి దొరకడం పిల్లల యొక్క అదృష్టం. మరి ఇలాంటి సహకారం నాకు నిజానికి హెడ్ మాస్టర్గా చేయడము నిజానికి ఒక ముళ్ళ కిరీటం లాంటిదే. కానీ ఇక్కడ ముళ్ళ కిరీటం లేదు నాకు. ఎందుకంటే మా ఉపాధ్యాయులందరి యొక్క సహకారం అంత బాగుంది. ఎవరి డ్యూటీ వాళ్ళు చాలా చక్కగా నిర్వర్తిస్తారు. ఇవాళ మీరు చూశారు ఎంత క్రమశిక్షణగా పిల్లలు అనేటువంటి. మరి ఇంతకు ముందు కంటే ఈసారి ఇంకా ప్రత్యేకత మనకు కనిపిస్తుంది. ఎందుకంటే పిఎంసీ స్కూల్లో భాగంగా 4 హౌజెస్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ డిసిప్లిన్ కానీ, ఇక్కడ మనకు మధ్యాహ్న భోజనంలో కానీ, పరిశుభ్రత విషయంలో కానీ ఎక్కడ కూడా ఎలాంటి లోటు లేకుండా అంత విద్యార్థులే చూసుకుంటారు. అంత క్రమశిక్షణ, ఎక్కడ చెత్త చెదారం అనేటువంటిది ఉండదు. అంత అద్భుతంగా రన్ అవుతుంది. దీనికి అందరికీ మా యొక్క ఉపాధ్యాయ బృందం యొక్క సహకారం,
నిజానికి ప్రతి ఒక్కరు ఎంతో శ్రమించి మరి ఇంత క్రమశిక్షణగా ఇంత బాగా ఉత్సవం జరగడానికి మా ఉపాధ్యాయ బృందాన్ని నేను ఈ సందర్భంలో అభినందిస్తున్నాను. అదే కాకుండా మరి కొత్తగా ఎన్నికైనటువంటి సర్పంచ్ గారికి మరియు వార్డు మెంబర్లందరికీ ఈ వేదిక నుంచి మీకు శుభాభినందనలు తెలియజేస్తున్నాము. ఇక ఈ గ్రామంలో నిజానికి స్కూల్లో చాలా వరకు అనేక మంది డొనేటర్స్ ఉన్నారు. నిజానికి బాగా ఇస్తున్నారు, అన్ని రకాల ఇక్కడ సౌకర్యాలు ఉన్నాయి. కానీ ఇంకా కొన్ని రకాలైన ఒక సౌకర్యాలు మనకి ఈ స్కూల్లో లేవు. ఏంటంటే మెయిన్గా సర్పంచ్ గారిని కోరుతున్నది ఏంటంటే మా గేటు ముందరికి వెళ్ళి ఇక్కడ వాటరు అక్కడ స్కూల్ పక్క ఉన్నటువంటి ఒక ఇళ్ళకి వెళ్ళి వస్తున్నాయి. పిల్లలు ఆ నీళ్ళని దాటి రావాల్సి వస్తుంది. ఆ ఒక్కటి మాత్రం మీరు దృష్టిలో పెట్టుకొని ఆ రోడ్డు నుండి ఇక్కడి వరకు సీసీ రోడ్ వేయించాలని మేము కోరుతున్నాం. ఎందుకంటే పిల్లలు కడుక్కొని క్లాస్కి వెళ్తుంటే మొత్తం కూడా మట్టి వస్తుంది, ఊడ్చే వాళ్ళకు కూడా చాలా ఇబ్బంది అవుతుంది. ఇక్కడ వరకు సీసీ రోడ్ అనేటువంటిది ఒకటి మీరు ఖచ్చితంగా చేయించండి. మాకు అది మెయిన్ ఇంపార్టెంట్ అది. ఎందుకంటే పిల్లలు అది దాటి వస్తుంటారు, మొత్తం వాటర్ అంతా గేట్ ముందటికే వెళ్తుంది. అంతా బాగుంది కానీ ఇది ఒక్కటి మాకు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఇంకొకటి అక్కడ మెయిన్గా రోడ్ నుండి దిగడానికి చాలా డౌన్ ఉంది, వెహికల్స్ కూడా వస్తుంటాయి, మీది పోతుంటాయి. అక్కడ కొంచెం ఇబ్బందిగా ఉంది, అదొకటి మీరు దృష్టిలో పెట్టుకోవాలి. ఇక ఇంకొకటి ప్రైమరీ స్కూల్కు హై స్కూల్కు మధ్యలో కాంపౌండ్ వాల్ అనేటువంటిది ఏర్పాటు చేస్తే పిల్లలు ఇక్కడికి వెళ్ళి అక్కడికి బయటకు వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే, మనం ఎంతకాలం చూస్తాము, ఎప్పుడో ఒకరు బయటకు వెళ్ళిపోతుంటారు. కాబట్టి మాకు ఇది మొత్తం మా కంట్రోల్లో ఉంటుంది. కాబట్టి మధ్యలో ఉన్నట్టు ఒక కాంపౌండ్ వాల్ అనేటువంటిది ఒకటి ఏర్పాటు చేస్తే మాకు కొంచెం ఇది సౌకర్యంగా ఉంటుంది. ఇక ఇంకొకటి ఏం కోరుతున్నానంటే సరస్వతి విగ్రహం ప్రతి సంవత్సరం మేము పెయింట్ వేస్తున్నాం. ఒకటి బాధ ఏంటంటే ఇక్కడ ఎండకు ఎండుతుంది, వానకు నానుతుంది, చలికి అన్ని రకాల దాంతో ఏమవుతుందంటే పెయింట్ పోతుంది. అక్కడ కొంచెము అమ్మవారి దగ్గర మీ షెడ్ లాగా ఒకటి ఏర్పాటు చేస్తే చాలా బాగుంటుంది. ఇవి మేము ముఖ్యంగా మిమ్మల్ని కోరడం జరిగింది. అయితే ఇంకొకటి సర్పంచ్ గారిని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరు ఎవరినైనా దాతలను పట్టుకుంటారా? మీతో అయితే మాత్రం కంపల్సరీ ఒక్కటి దృష్టిలో పెట్టుకోండి. ఏంటంటే ఇక్కడ ఈ స్కూల్లో సిటీ నుండి ఒకరు ఇంగ్లీష్ అనేటువంటిది నేర్పించడానికి సంవత్సరం అంతా కూడా చాలా ఫ్లూయెంట్గా నేర్పించడానికి వాళ్ళు వస్తున్నారు. మనము ఏర్పాటు చేస్తే 1,60,000 వరకు ఖర్చు వస్తుంది. అయితే అది ఎవరైనా మీరు డొనేటర్స్ని పట్టుకుంటారా? ఒకసారి మీ దృష్టికి తీసుకెళ్తున్నాం. పిల్లలు ఇది ఒక్కటి చేస్తే నిజానికి ఈ స్కూల్ను అద్భుతంగా తీర్చిదిద్దిన వాళ్ళమవుతాం. మీరు క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేటువంటిది అందించడంలో ఇది అత్యంత ముఖ్యమైనటువంటిది. ఇది దృష్టిలో పెట్టుకోండి. మేము ఇంతకుముందు కూడా అడుగుదామనుకున్నాము, ఇప్పుడు మీ దృష్టికి కొత్తగా పాలక వర్గం ఏర్పడ్డది కాబట్టి ఇది ఒక్కటి దృష్టిలో పెట్టుకొని చేయండి. ఫస్ట్ అయితే ఈ సీసీ రోడ్ మాత్రం ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకొని మాకు ఫస్ట్ చేయాల్సినటువంటిది అది ఒకటి కాంపౌండ్ వాల్, సీసీ రోడ్. ఇక విద్యార్థులు ప్రతి ఒక్కరు పిల్లలు చాలా క్రమశిక్షణగా బాగా చదువుతున్నారు. ఇంకా బాగా చదవాలి, ఇంకా మన స్కూల్కు బాగా పేరు తీసుకురావాలి. మనము జిల్లాలోనే ప్రథమ స్థానంలో ఉన్నాం. ఆ స్థానాన్ని ఎప్పుడు కూడా తగ్గిపోవద్దు. మనం ఇప్పుడు పులి మీద స్వారీ చేస్తున్నాం కాబట్టి కొంచెం దిగినా పులి మింగేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మనం ఆ స్థానాన్ని నిలుపుకోవాలి. మేము శ్రమిస్తున్నాం, మీరు కూడా శ్రమించాలి. మాకంటే ఎక్కువగా పిల్లలు శ్రమిస్తేనే మనం అద్భుతమైన ఫలితాలు సాధిస్తాం. కాబట్టి మరి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు బాగా క్రమశిక్షణగా ఉండి చదవాలి. మన స్కూలుకు మన పేరుకు బాగా తీసుకురావాలి. మరి ఈ స్కూల్లో నిజానికి డొనేట్ చేసినటువంటి ఒక సుధాకర్ సార్ గారు మనకు అద్భుతమైన మనకు డైనింగ్ హాల్ కట్టడం జరిగింది, కిచెన్ సెట్ నిర్మించడం జరిగింది. మాధవరెడ్డి సార్ గారు ఎన్ఆర్ఐ చాలా వరకు మనకు ఫండ్స్ ఇస్తున్నాడు. మరి అలాంటి వాళ్ళ యొక్క స్ఫూర్తితోని మీరు కూడా భవిష్యత్తులో ఇలాంటి విధంగా తయారు కావాలని వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని మీరు కూడా బాగా మంచి స్థితిలో ఉండాలని
కోరుకుంటున్నాం. మరి ఈ సమావేశానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. వేడుకలో గౌరవనీయులు రాష్ట్రపతి గారు ద్రౌపది ముర్ము గారు పతాకావిష్కరణ చేశారు. మన పాఠశాలలో ఒక మహిళా ఉపాధ్యాయులు, మహిళా హెడ్ మాస్టర్ గారు మరి గణతంత్ర దినోత్సవ వేడుకలో పతాకావిష్కరణ చేశారు. కాబట్టి దేశం మహిళా సారథ్యంలో కూడా సమృద్ధి సాధిస్తుందని ఆశిద్దాం. అట్లాగే మేడం చెప్పినటువంటి సుదీర్ఘమైనటువంటి సందేశంలో చాలా వరకు ఈ పాఠశాలలో ఉన్నటువంటి ప్రగతిని, ఈ పాఠశాలకు ఇంకా కావాల్సినటువంటి అవసరాలను కూడా మీ దృష్టికి తేవడం జరిగింది. ఎంత చేసినా ఇప్పుడు ఇవన్నీ అయిపోయినాక మళ్ళీ ఉన్నాయా అంటే మళ్ళీ ఉంటాయి. కాబట్టి మనం సమాజంలో ఎంత చేసినప్పటికీ ఇంకా చేయాల్సిన పని మిగిలిపోతూనే ఉంటుంది. కార్యసాధనలో ఎలాంటి ఇబ్బంది లేకుండా, ప్రయత్నలోపం లేకుండా పాఠశాల వైపు ఎఫర్ట్ పెట్టి ఈ పాఠశాలను మరింత సుసంపన్నంగా, ఇప్పటికే పాఠశాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల జక్కాపూర్ అంటే జిల్లాలో మనకు పరిచయం చేయాల్సిన పని లేదు. కానీ ఇంకా మరింత ఎదగడానికి మీ ప్రోత్సాహం, మీ సహకారం, మీ భాగస్వామ్యం, ప్రోత్సాహం సహకారం కాదు, మన అందరం కలిసి పనిచేస్తేనే పిల్లలు ఎదుగుతారు. పిల్లలు రేపు పొద్దున ఒక మాధవరెడ్డి సార్ తయారవుతాడు, ఒక సుధాకర్ సార్ తయారవుతాడు. ఇంకా అట్లాంటి హాళ్ళు 1 కాదు 4 వస్తాయి. ఇంకా పిల్లలు కనుక ఎదిగినట్లయితే మీకు ఏం కావాలని అడుగుతారు. అట్లాంటి నిర్మాణం చేయాలి. అందుకనే పిల్లలు ఇప్పుడే మీకు తెలుసు, ఎన్ఎంఎంఎస్లో పిల్లలు చాలామంది స్కాలర్షిప్ సాధిస్తారు. ఇప్పుడే వాళ్ళకు ఆ రకమైనటువంటి తర్ఫీదు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీ భాగస్వాములు అవుతారని ఆశిస్తున్నాను. అట్లాగే నెక్స్ట్ 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. స్కూల్ విద్యార్థులకు ఇప్పుడు 2 నిమిషాలు మీ పర్మిషన్ తీసుకొని ప్రైమరీ స్కూల్కి వెళ్ళి గిఫ్ట్లు ఇచ్చి రావడం జరుగుతుంది. ఎవరు కూడా అన్యదా భావించకండి. ఎందుకంటే నేను మీకు అతిథిని కావచ్చు, కానీ మీరు ఇప్పుడు నాకు అందరికంటే ముఖ్యం. ఎందుకంటే మా యొక్క గ్రామ పంచాయతీని పిల్లల స్నేహపూర్వక గ్రామ పంచాయతీ చేద్దామనే ఉద్దేశంతో మేము ఈ సంవత్సరం కంకణ భద్రమై ఉన్నాం. అలాగే ఇప్పుడు పద్మ మేడం చెప్పినట్టు ఇటు స్కూల్కి ప్రహారీ కూడా ఏప్రిల్ 20 తారీఖు లోపు కట్టివ్వడం జరుగుతుంది. ఎందుకు మాట ఇస్తున్నా అంటే అప్పుడైతే మీకు పిల్లలకు స్కూల్ అయిపోతుంది, అప్పుడు కూడా మాకు పని చేయడానికి వీలుంటుంది. ఈ మార్చి లోపు చేయాలంటే కొంచెం ఆర్థిక పరిస్థితులు అనుకూలించడం లేదు. కాబట్టి ఉన్న నిజం చెప్పాలి. ఎప్పటికైనా నేను ఎప్పుడు కూడా అబద్ధం చెప్పాను. ఏది ఉన్నాయని క్లారిటీ చెప్తా. అలాగే మేడం అన్నట్టు సీసీ వేయడానికి కూడా ఏప్రిల్ 20 తారీఖు లోపు సీసీ ప్రహారీ గోడ కట్టేసి మీకు హై స్కూల్కి కావాల్సిన సదుపాయాలను ఇవ్వడం జరుగుతుంది. అలాగే రోడ్డు దిగేటప్పుడు ఇబ్బంది అవుతుంది అన్నారు. ఇప్పుడు అక్కడే మన కూరగాయల మార్కెట్ కట్టేటప్పుడు అక్కడ కాంపౌండ్ నిర్మించి మీకు అందరికీ మేము అనుకున్నది ఏంటంటే ఫుట్పాత్ కడదాం అనుకుంటున్నాం. ఫుట్పాత్ కట్టి డివైడర్ పెట్టి ఎక్కడైతే మీరు మెయిన్ గేట్ నుంచి వెళ్తారో రాయి చెట్టు దాకా ఫుట్పాత్ నిర్మించి మీరు ఇంటికి వెళ్ళడానికి కూడా అంబేద్కర్ స్టాచ్యూ దాకా ఫుట్పాత్ నిర్మించాలనుకున్నాం. దానికి కూడా పిల్లలందరూ సహకరించండి. రేపు పొద్దున ఫుట్పాత్ కట్టి ఏప్రిల్ 20 తారీఖు లోపు మేడం కోరినట్టు ఇక్కడ సీసీ నిర్మిస్తాం, గోడ నిర్మిస్తాం. అలాగే మార్చి లేదా ఏప్రిల్ మొదటి వారం లోపు ఫుట్పాత్ నిర్మిస్తాం. ఓకే, మొదటగా మీకు వాటర్ తోటి ఇబ్బంది ఉంది కాబట్టి అక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ లేదా మ్యాజిక్ డ్రైన్లు కట్టేసి ఇక్కడ పక్కకు వాటర్ లీకేజ్ క్లియర్ చేస్తాం. ఈ 4 మాటలు ఏప్రిల్ 20 తారీఖు లోపు మీకు క్లియర్ చేస్తామని మాటిస్తున్నాం. దయచేసి ఒక 10 నిమిషాలు టైం ఇస్తే ప్రైమరీ స్కూల్కి వెళ్ళి పిల్లలకు గిఫ్ట్ ఇచ్చి వస్తా. వెళ్ళిరమంటారా? బాధపడకండి, గంటల స్పీచ్ అని ఇవ్వం. మేము క్లారిటీ ఉందాం, సంతోషంగా ఉందాం. 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని సందేశం ఇవ్వడానికి చిన్నారి 6th క్లాస్ అభిజ్ఞ 6th క్లాస్ స్కిప్ చేసే వాళ్ళు కామ్గా ఉండాలి. రూమ్ లో ఉన్న వాళ్ళు చెప్పు, ఒకసారి చెప్పు. I am studying 6th class in Jetpur.
Kapur, respected principal, teachers, parents, honorable guests, and my dear friends. Today is 26th January. In this year, we are celebrating 77th Republic Day. At first, I wish you all a very happy Republic Day. Republic Day is our national festival of India. Republic Day is not just a day in the calendar. It is the day when India truly becomes nation of laws and values. On 26th January 1950, the Constitution of India came into force. The Constitution is the supreme law of India. Our Constitution is the largest written constitution in the whole world. Dr. Bhimrao Ambedkar is the father of our Constitution. Republic Day teaches lessons towards dignity, equality, responsibility. Let us promise to become a responsible citizen. East are best, India is best. Thank you for giving me this opportunity. చిన్నారి అభిజ్ఞ అద్భుతమైనటువంటి సందేశం ఇచ్చింది. గణతంత్ర దినోత్సవం అంటే పాఠశాలలో జరుపుకునేటువంటి ఒక ఉత్సవం మాత్రమే కాదు, ఒక భారతీయ పౌరునిగా, విద్యార్థిగా, ఉద్యోగిగా, సామాజిక కార్యకర్తగా, ప్రజాప్రతినిధిగా మన బాధ్యతను గుర్తు చేసుకునేటువంటి రోజు అని తన సందేశంలో చెప్పినటువంటి అభిజ్ఞకు మరొకసారి అభినందనలు తెలియజేస్తున్నాం. ఈ అమ్మాయి రామంచం నుంచి వస్తుంది. మీ అందరికి కూడా ఒక విషయం తెలిసి ఉండాలి, రామంచం నుంచి అక్కడ స్కూల్ ఉన్నా కూడా మన దగ్గరికి ఆటోలో దాదాపు 10 మంది పిల్లలు ప్రతి నెల 1200 రూపాయల కిరాయిలు వెచ్చించి మన దగ్గరికి వస్తారు. ఒకసారి గమనించాలి. రామంచ, గుర్రాల గుంది దాదాపు 4 గ్రామాల నుంచి మన పాఠశాలకు చదువుకోవడానికి వస్తున్నారు. నెక్స్ట్ అశ్విత్ రెడ్డి. Good morning, headmaster, teachers, village elders, and all my dear friends, and a very happy Republic Day to all. Today we gather here to celebrate the Republic Day of India. Today we gather here to celebrate one of the most significant days in the Indian history. 26 January, the day our Constitution came into force in 1950, making India democratic republic. This day symbolizes the power of democracy, unity, and justice. In this occasion, let's remember the sacrifices of our freedom fighters and commitment to building a stronger nation. As a student, we played a vital role in shaping the future of our country. Let's remember that the strength of our democracy lies in the hands of engaged citizens. Thank you for giving me this opportunity. మన స్కూల్లో ఉన్నటువంటి 4 హౌసెస్ ఫామ్ చేసినాం మనం పిల్లల్ని. ఈ మధ్య కాలంలో మాకు మేమే ఒక పెను మార్పును, ఒక మంచి డిసిప్లిన్ మేమే గమనించినాం, మేమే ఆశ్చర్యపోయినాం. పిల్లల్ని మధ్యాహ్న భోజనంకి వెళ్ళాలన్నా, లేకపోతే షార్ట్ ఇంటర్వెల్లో లైన్లో వెళ్ళాలన్నా ఎప్పుడు చెప్పేవాళ్ళు. అట్లాగే ఈ గేట్ నుంచి వద్దు, ఆ గేట్ నుంచి వెళ్ళాలన్నా మళ్ళీ మా కళ్ళు కప్పుకొని కళ్ళు తప్పి మెల్లమెల్లగా ఎట్లో పారిపోయేవాళ్ళు. అంటే మేము ఎప్పుడు యాక్టివ్గా ఉంటేనే అట్లా కాదు, కావాలి కాస్తేనే అట్లా పోయేటోళ్ళు. కానీ ఇప్పుడు మీరు ఒకసారి ఎప్పుడైనా మీరు వచ్చినప్పుడు గమనించండి, ఎంత డిసిప్లిన్ ఉంటుందంటే ప్రతి దగ్గర, అంటే భోజనం చేసే దగ్గర కావచ్చు, లేకపోతే షార్ట్ ఇంటర్వెల్లో కావచ్చు, లేకపోతే ఇంటికి వెళ్ళే క్రమంలో కూడా ప్రతిదీ, అన్నం తినేటప్పుడు కూడా ఏదైనా ఒక తినే పదార్థాన్ని వ్యర్థం చేస్తే కూడా వాళ్ళు పేర్లు రాసి పెడుతున్నారు. అట్లాగే హెయిర్ కటింగ్, ఇష్టం వచ్చిన హెయిర్ కటింగ్స్తో వస్తే కూడా మాకైతే ఎప్పుడు ఇబ్బంది పెడుతుంటే పేరెంట్స్ పిలిచి, అరే మీ అమ్మకి చెప్తారా, నాన్నకి చెప్తారా, ఇట్లా కూడా మార్పు లేదు. వాళ్ళు చిన్న పిల్లలు, 6వ తరగతి పిల్లలే మంచి కమాండింగ్ చేస్తున్నారు. అంటే నాయకత్వ లక్షణాలు పెంపొందించడానికి ఈ సమూహాలు కూడా బాగా యాక్టివ్గా పనిచేస్తున్నాయి. మేము ప్యాసివ్ అయిపోయినాం, పిల్లలు యాక్టివ్ అయిపోయారు. డిసిప్లిన్ కూడా చాలా వైబ్రేటింగ్ మోడ్లో ఉంది. సో ఇది మన దానిలో ఉన్నటువంటి దానిలో ఒక బెస్ట్ పర్ఫార్మెన్స్ పిల్లలు అని చెప్పొచ్చు. అట్లాగే ఇప్పుడు మీ ముందు మాట్లాడినటువంటి అశ్విత్ రెడ్డి, ఇతను హెడ్ బాయ్గా లీడ్ చేస్తున్నాడు స్కూల్ని. అట్లాగే అమ్మాయి సాత్విక హెడ్ గర్ల్గా. స్టాండప్ నాన్న. ఈ అమ్మాయి హెడ్ గర్ల్. అంటే ఇప్పుడు మన గ్రామంలో సర్పంచ్ గారిని ఎన్నుకున్నట్టే ఇక్కడ కూడా పిల్లలు ఒక బాయ్స్ సంబంధించినటువంటి ప్రతినిధిని, అట్లాగే గర్ల్స్ సంబంధించినటువంటి ప్రతినిధిని ఎన్నుకోవడం జరిగింది. ఈ అమ్మాయి హెడ్ గర్ల్గా, అట్లాగే అశ్విత్ రెడ్డి హెడ్ బాయ్గా లీడ్ చేస్తూ ఉన్నారు. వీరికి అభినందనలు. అట్లాగే చిన్న పిల్లల 6th క్లాస్ పిల్లలు కూడా నిలబడరా. ఇక అమ్మాయి, ఈ బుట్టి పేరేంటి? బుట్టి విషిత. అయితే ఒకసారి చూడండి, ఎందుకు చెప్తున్నా అంటే నేను ఒకసారి అక్కడ నిలబడ్డా, ఒక అబ్బాయిని 10వ తరగతి అబ్బాయిని బెదిరిస్తుంది. అన్న ఏమన్నా ఈ కటింగ్ ఇట్లనే ఉంటుందా అన్న ఇది అని చెప్పి బెదిరిస్తుంది.
యాక్చువల్గా 4-5 సార్లు వాడిని ఎంతమంది బాగా బుద్ధి చెప్పిన, కానీ వాడు మారలే. నువ్వు రేపని కనుక ఖచ్చితంగా నువ్వు చేసుకోలేక సరి అయిన విధంగా మనకు డిసిప్లిన్ ఉందన్న, నువ్వు ఇష్టం వచ్చిన డ్రెస్సు చినిగిపోయిన పాయింట్ వేసుకోవడానికి లేదు, ఇక్కడ అనుమతి లేదని గట్టిగా బెదిరిస్తుంది. నేను చూస్తున్నా కానీ ఆమె నన్ను చూస్తలేదు. ఆమె చాలా అంటే చాలా సూపర్గా చేస్తుంది. సో ఇట్లాంటి లీడర్షిప్ క్వాలిటీస్ చేయడానికి ఈ హౌసెస్ బాగా పనిచేస్తున్నాయి. ఈ అమ్మాయి డిసిప్లిన్ కమిటీలో ఉంది, నేను బాగా అబ్జర్వ్ చేసిన దానిలో ఇది మీ ముందు షేర్ చేసుకోవడం కోసం ఈ అమ్మాయిని పిలిపించిన. థ్యాంక్ యూ బిడ్డ, రైట్. సో వాడు కూడా భయపడుతున్నాడు, మళ్ళా అబ్బా చెల్లె నువ్వు నా పేరు రాయకు, జరా మేడం నా పేరు చెప్పకు, పనిష్మెంట్ ఇవ్వకు అని చెప్తున్నాడు. సో ఇది ఒక గుడ్ ఇనిషియేటివ్ బై ద స్టూడెంట్స్. సో నెక్స్ట్, సో వేదిక మీద అందరు ఉంటే బాగుండు అనిపిస్తుండే కదా. ఏమైందంటే ఇక పిల్లలు చాలా రోజుల నుంచి ప్రాక్టీస్ చేసి పర్ఫామ్ చేయడానికి మనందరి ముందు ప్రాక్టీస్ చేయగానే భారతదేశం అంటూ ఒక డాన్స్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి మన ముందుకు వస్తున్నారు. ఒకసారి ముందే చప్పట్లతోని వాళ్ళకు ఉత్సాహపడదాం. మంచి పర్ఫార్మెన్స్ చేయడానికి మన చప్పట్లు, మన ఎంకరేజ్మెంట్ వాళ్ళకి ఎంతో పనిచేస్తున్నానా. 6th క్లాస్ స్టూడెంట్ మన దేశం భారతదేశం అంటూ ఒక బెస్ట్ డాన్స్ పర్ఫార్మెన్స్ చేయడానికి వస్తున్నారు. స్పీచ్. Good morning, respected teachers, principal, guests, and my dear friends. My name is B. Satvika. I am studying 9th class. First of all, I want to wish Happy Republic Day to all. Today we are celebrating 26th Republic Day. On this day in 1950, India adopted Constitution and became Republic. Constitution gives us rights and teaches us our duties. We are all remember Dr. B.R. Ambedkar and also all the freedom fighters who worked hard for our nation. As we students, we have to protect our national and follow rules and also help others. Let us promise to be a good citizens and honorable. Thank you for giving this. సాత్విక, మంచి స్పీచ్ ఇచ్చినందుకు మీకు అభినందనలు. మేడం స్కిట్ రెడీ ఉందట. జరుపుకుంటున్నాం. ప్రతి సంవత్సరం జనవరి 26న భారత గణతంత్ర దినోత్సవం జరుపుకోవడానికి ప్రధాన కారణం ఏంటంటే 1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ మన దేశానికి సొంత రాజ్యాంగం లేదు. రాజ్యాంగం రూపొందించడానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అధ్యక్షులైన కమిటీ ఏర్పాటు చేశారు. రాజ్యాంగాన్ని రూపొందించడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టింది. అప్పుడు జనవరి 26, 1950న భారతదేశానికి మొత్తం రాజ్యాంగం అమలులోకి వచ్చింది. ప్రతి సంవత్సరం జనవరి 26న గణతంత్ర దినోత్సవం వేడుకలు జరుపుకుంటారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కృతజ్ఞతలు. మరొకసారి 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. భారత్ మాతాకి. ఇప్పుడు మీరందరూ ఇక్కడ ఎంతమంది బాణన్న కొట్టేయాలని ఇంటి దగ్గర చెప్పిన వాళ్ళు ఉన్నారు? నిజాయితీ చెప్పండి. బాణన్న గెలిస్తే మంచి చేస్తా అనుకొని, గెలిపిస్తాడు అనుకొని, గెలిస్తే పని చేస్తాను. ఇంకొకటి టాయిలెట్స్ కొత్తగా స్మార్ట్గా కడదాం అనుకుంటున్నా, కట్టమంటారా? ఎంత నిజమేనా? వాష్రూమ్స్ క్లియర్ లేవా మీకు? చెప్పండి. ఇప్పుడు మేడం చెప్పినట్టు అటు డ్రైనేజ్ క్లియర్ చేసి ఆ వాటర్ రాకుండా ఈ వారం లేదా 10 రోజులలోపు ఆ సమస్యను క్లియర్ చేస్తాం. అలాగే ఒకటి వాలీబాల్ కోర్టు కూడా వాలీబాల్ ఒకటి. అలాగే ఇంతకుముందు సార్ చెప్పినట్టు ఈ వారం 10 రోజులలోపు సరస్వతి దేవికి షెడ్ వేపిస్తాం. అలాగే స్కూల్లో ఓడన్
సిసి రోడ్డు ఏప్రిల్ 20 తారీఖు లోపు క్లియర్ చేస్తాం. చాలా మార్పులు చేయాలనుకుంటున్నాం. దానికి మీరు అందరూ సహకరిస్తారా? ఇప్పుడు ఎంతమంది ఇక్కడ ఫస్ట్ వచ్చిన వాళ్ళు, క్లాస్ ఫస్ట్ వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? లాస్ట్ ఇయర్ అంటే 8th ఉన్న వాళ్ళు, 7th క్లాస్ ఫస్ట్ వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 7th ఫస్ట్ వచ్చిన వాళ్ళు, 6th ఫస్ట్ వచ్చిన వాళ్ళు, 5th ప్రతి ఒక్క క్లాస్ ఫస్ట్ వచ్చిన వాళ్ళు కావాలి. అయితే ఇప్పుడు ఎవరైతే క్లాస్ ఫస్ట్ వస్తారో ఫస్ట్ వచ్చిన ప్రతి ఒక్కరికి 10,000 రూపాయల ప్రైజ్ మనీ వార్డు మెంబర్లు ఇస్తా అనుకుంటారు. ఎవరైతే ఫస్ట్ వస్తారో ఫస్ట్ ప్రైజ్ 10,000 ఇస్తారంట, సెకండ్ ప్రైజ్ 5,000 ఇస్తారంట. ఎంతమంది రావాలనుకుంటారు ఫస్ట్ క్లాస్ ఫస్ట్? ఇప్పుడు నిజం మాట్లాడుకుంటే నా యొక్క గెలుపుకు కల్మషం లేని మీ యొక్క మనసు మాత్రమే సాక్ష్యం. మీరు చెప్పిన ఇంటి దగ్గర చెప్పడం వల్లనే నేను ఈరోజు సర్పంచ్ నిలబడ్డా. ప్రైమరీ స్కూల్ కానీ, జెడ్పీహెచ్ఎస్ స్కూల్ కానీ ఏ రోజు కూడా మీకు స్కూల్లో ఏ ఇబ్బంది అయినా మీ తల్లిదండ్రులకు చెప్పండి, లేదా గ్రామ పంచాయతీలో నేను నా వార్డు మెంబర్లు అందరూ రెడీగా ఉంటాం. ఎప్పుడు ఏ సమస్య వచ్చినా, మీకు స్కూల్ దగ్గర ఇబ్బంది వచ్చినా, స్కూల్ బయట కెమెరాలు పెట్టమన్నా, ఫుట్పాత్ కావాలన్నా, నీళ్లు రాలేదన్నా, మధ్యాహ్న భోజనం క్లారిటీ లేకున్నా, వాష్రూమ్స్ కావాలన్నా, ఏ సమస్య ఉన్నా నేను తెలుసా మీ అందరికీ అసలు? నా పేరు చెప్పండి. నేను ఎక్కడ ఉంటా రోజు? గ్రామ పంచాయతీ. అందరు వార్డు మెంబర్లు, 12 మంది వార్డు మెంబర్లు ఉంటాం. మీకు స్కూల్లో ఎవరి వల్ల ఇబ్బంది వచ్చినా, ఈవెన్ నాతో ఇబ్బంది వచ్చినా నాకే ఇబ్బంది. అర్థమైందా? అంతే మరి, క్లారిటీ ఉన్నాం. ఓకే, మీకు ఇచ్చిన మాట ప్రకారం ఇవన్నీ నిర్మించడానికి కట్టుబడి మేమున్నాం. మంచిగా చదువుకొని గ్రామానికి పేరు చేస్తారా? క్లాస్ ఫస్ట్ వచ్చిన వాళ్ళను ఆగస్ట్ 15 నాడు మళ్ళీ ఇదే వేదిక పైన కలుద్దాం. అలాగే ఇక ఇప్పుడు పాత స్పీచ్ మాట్లాడదాం. ఇక కొత్తగా అయిపోయింది, పాత మాట్లాడదాం. గణతంత్రం అంటే ఏంటి? ఓకే, గణతంత్రం అంటే కేవలం హక్కులు మాత్రమే కాదు, బాధ్యతలు కూడా. మనం మన బాధ్యతని ఎంత సమర్థవంతంగా నిర్వర్తిస్తే అది మీకు, మీ కుటుంబానికి, అలాగే మేము చేసే బాధ్యతలు నిర్వర్తిస్తే గ్రామానికి, మీరు చేసే బాధ్యతలు నిర్వర్తించి మంచిగా చదువుకుంటే మీ కుటుంబానికి పేరు వస్తుంది. కాబట్టి అందరూ మంచిగా చదువుకోవాలని కోరుకుంటున్నాము. అలాగే రేపటి భవిష్యత్ అంతా మీ చేతుల్లోనే ఆధారపడి ఉంది. మీకు పూర్తి స్వేచ్ఛను మేము ఇవ్వడం జరుగుతుంది. అయితే మేము ఫస్ట్ ప్లాన్ చేసింది ఏంటంటే పిల్లల స్నేహపూర్వక పంచాయతీ. అంటే గ్రామంలో ఉన్న పిల్లలందరూ గ్రామ పంచాయతీలో ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో అటు కార్యక్రమాల్లో పాల్గొనవలసిందిగా మేము కోరుకుంటున్నాము. మీరు ముగ్గుల పోటీ, అలాగే ఆటల పోటీలు అడిగారు. ఈ ఎండాకాలంలో మళ్ళీ మీ అందరికీ ఆటల పోటీలు నిర్వహిస్తాం. ఓకేనా? ఎప్పుడైతే మీకు ఇంట్లో కానీ బయట కానీ ఇబ్బందులు అయితే గ్రామ పంచాయతీ వద్దగా చెప్పాల్సిందిగా కోరుకున్నాం. స్కూల్కి ఏ విధమైన ఆర్థిక కానీ అవసరాలు కానీ ఏదైనా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇంకొక విషయం, మేడం గారు చెప్పినట్టు 1,60,000 రూపాయలు గ్రామంలోని యువత, గ్రామ పంచాయతీ 1 నెల రోజుల్లోపు సమకూర్చి మన స్కూల్ విద్యార్థులకు ఇంగ్లీష్ విద్యను అందించడానికి మేము కంకణబద్ధులమై ఉన్నామని తెలియజేయడం జరుగుతుంది. గ్రామంలో 400 మంది యువకులు ఉన్నారు. అటు యువకులందరూ మేము కూడా స్కూల్కి ఏదో ఒకటి చేయాలి, మేము చదువుకున్న స్కూల్కి ఏదో ఒకటి చేయాలని చెప్పి ఇంతకుముందు సార్ చెప్పినట్టు 1,60,000 రూపాయల గురించి చర్చించడం జరిగింది. యువతులు, కొందరు మహిళలు, మా వార్డు సభ్యులు, అలాగే నా వంతుగా 50,000 రూపాయలు మీకు అందించడం జరుగుతుంది నా సొంత నిధులతోటి. కాబట్టి రేపటి రోజున మంచిగా చదువుకొని గ్రామానికి మంచి పేరు తీసుకొస్తారని కోరుకుంటూ ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. ఏదైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి.